బాగా బాగా ఇలా మా బిడ్డ బర్త్డే అని చెప్పేసి జూ పార్క్ తీసుకుపోతా అన్నాడు మా అల్లుడు. మా ఫ్యామిలీ అందరం కలిసి జూ పార్క్ వెళ్తున్నాం మేము. కూర్చోరు ఎందుకు తప్పుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు జూ పార్క్ పోతున్నాము అందరం కలిసి. మా తాళరా మేము అందరం పోతున్నాము. మా కొడుకు, మా బిడ్డ, మా మనవరాలు అందరం కలిసి పోతున్నాము. అయ్యే అమ్మని చెప్పి ఆగి నమ్మినట్టు చెప్పిన ఇక బర్త్డే మా బిడ్డది, మా రాధికది. ఇవి మా చిన్న బిడ్డే. అయ్యే బిడ్డ దేశ ఏమన్నా చెప్తావా? చెప్తున్నా చెప్పు. ఏడి పోతున్నావు చేసు? ఏడి జూ పార్క్ పోతున్నావా? అయ్యప్పమ్మా ఏడి పోతున్నావు చేసు? చెప్పు. ఇప్పుడు మా అల్లుడు మేము అందరం కలిసి నెహ్రూ జూ పార్క్ అని వెళ్తున్నాము. ఇలా మా బిడ్డే బర్త్డే కాబట్టి అందరం కలిసి. అనుకో అందరూ చూసారనుకో మీ దోస్తు బోలి గచ్చిబోలి మా 15 వీడియోలలో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఫ్లైఓవర్ డెకరేషన్ బాగా చేస్తుంది. మెయిన్ రోడ్కి నుంచి లేదా? ఇక్కడ మస్తు ఎదుగున్నాయి ఫోన్లో వైరస్ ఎక్కువైతే నాకు 3 ఫోన్లలో వీడియోనా? ఇది నెహ్రూ జూ పార్క్. ఇది ఇవాళ అయితే బంద్ ఉందని అంటున్నారు. మరి లోపలికి పోయి అడిగితే తెలుస్తుంది. బంద్ ఉందా మరి ఫుల్ ఉందా తెలియదు. ఇక మా అల్లుడే తీసుకొచ్చిన ఇంటి దాకా. చెప్పు తీసుకొచ్చినావుగా. బాగా బాగా జూ పార్క్ బంద్ ఉన్నా కానీ మా బిడ్డ అల్లుడు తీసుకొచ్చాడు కదా. అవి తింటేందుకు తీసుకొచ్చాడు. అవి అన్నం తిన్నాక నాకు సాల్ట్ వేయడంటున్నాడు. నాకు ఎందుకంటే జూ పార్క్ వచ్చిన గిఫ్ట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది.
ఏం చేసే అంత లేదు కాబట్టి ఎండ కొడుతుంది, అందుకని మేము ఫ్రూట్స్ తింటున్నాం. జూ పార్క్ వచ్చినావా? ఏ జూ పార్కు? అదే అసుపేట అదేనా? ఎవరు రమ్మన్నారు జూ పార్క్? నేను ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఆశతో ఉల్లాసం ఉత్సాహంతో వచ్చాను కానీ అసలు నిరాశలైపోయే ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేయిపో చూపేట అన్ని. ఎలుగుబంటి, అది పులి, టైగర్, అది గుడ్డేలుగు. ఆదివారం ఎక్కువ మంది వస్తారని సోమవారం బంద్ చేస్తారు. మొత్తం క్లీనింగ్ చేయడానికి సోమవారం బంద్ చేస్తారు. అప్పుడు కూడా సోమవారమే వచ్చినాం మనం, గుర్తుందా?